नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। నెలలో అయిపోతాను కొంచెం ఈ సంపు అయిపోయినట్టు వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టేసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిపి గారి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ మీద ఎస్ఓటీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మనం ఇప్పుడు కార్స్ని రెంటల్కి తీసుకున్నట్లుగా తీసుకొని తర్వాత చీట్ చేసి వాళ్ళకి అడ్రస్లు చేంజ్ చేసేసి కార్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో మార్టిగేజ్ చేసేటటువంటి ఒక పెద్ద ర్యాకెట్ని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అదేవిధంగా సనత్ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఛేదించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వీళ్ళ ఎంఓ ఏంటంటే కార్స్ని రెంట్కి తీసుకోవడం జరుగుతుంది. ఒక 2-3 months ఆ ఓనర్స్ నమ్మేటట్లుగా వాళ్ళకి రెంట్ కూడా ఆన్ టైం పే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక 2-3 months డిలేగా పే చేస్తూ తర్వాత మొత్తానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అడ్రస్ చేంజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ కార్స్ని వాళ్ళు వేరే వాళ్ళకి రెంట్స్ ఇచ్చుకోవటము లేదా వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేసి ఆ విధంగా ఆ కార్స్ మొత్తాన్ని ఓనర్కి అందకుండా మొత్తానికి దోచుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రత్యేకంగా మనకు ఒక ముసాఫిర్ సెల్ఫ్ ఓనర్స్ కార్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మనం ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో ఇద్దరిని ప్రవీణ్ కుమార్ అదేవిధంగా మహమ్మద్ ఉమర్ అనేటటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి డిఫరెంట్ వెహికల్స్ 16 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో సనత్ నగర్లో ఒక క్రైమ్లో 7 వెహికల్స్, అదేవిధంగా బాచుపల్లిలో 4 వెహికల్స్, జగద్గిరిగుట్టలో 1, అదేవిధంగా వనస్థలిపురంలో ప్లస్ ఎస్ఆర్ నగర్లో డిఫరెంట్ కేసెస్లో వెహికల్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది, వారి అడిషనల్ ఎస్పీ శోభన్ గారిని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సనత్ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అదేవిధంగా ఏసీపీ గారిని, సిపి గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మేము ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే మీకు పరిచయం లేనటువంటి వాళ్ళకి కొత్త వాళ్ళకి మీ వెహికల్స్ని రెంటల్ బేసెస్లో ఇవ్వద్దు. కావాలంటే మీరు వారి యాక్సిడెంట్స్ని క్లియర్గా వెరిఫై చేసుకున్న తర్వాతనే వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు మీరు సేకరించిన తర్వాతనే మీరు రెంటల్ బేసెస్లో ఇవ్వండి. అదర్వైజ్ మీ కార్లను మీరు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోగలరని సూచిస్తున్నాను. ఇప్పటికి 2 అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకొక అతను అబ్స్కాండ్లో ఉన్నారు. దేదర్ 1 crore 10 lakhs వర్త్ కార్స్ సీజ్ చేయడం జరిగింది. అన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఆ ఇర్రెగ్యులారిటీస్ అన్నిటి మీద కూడా డ్రైవ్ చేస్తున్నాము. వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళని నమ్మిస్తారనమాట. ఫస్ట్ ప్రాంప్ట్గా రెంటల్ పే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రాంప్ట్గా వస్తుంది కదా అని చెప్పి ఓనర్స్ కూడా వాళ్ళని ట్రస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక 2-3 months అట్లా డిలే చేస్తూ కొంచెం లేట్ అయింది సార్ పే చేస్తాము అట్లా చెప్పడం జరుగుతుంది. తర్వాత టోటల్గా వాళ్ళ అడ్రస్ చేంజ్ చేయడం జరుగుతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఈ కార్ను వాళ్ళు వేరే వాళ్ళకి రెంటల్కి ఇచ్చుకోవటమో లేదా డిఫరెంట్ ప్లేసెస్లో మార్టిగేజ్ పెట్టడమో జరుగుతుంది. మిగతా వివరాలు కూడా మన అడిషనల్ ఎస్పీ ఎస్ఓటీ శోభన్ గారు వివరిస్తారు.